హలో గాయ్స్, యాక్చువల్గా ఈరోజు నేను గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చేద్దాము అనుకుంటున్నాను. నా దగ్గర కొంచెమే జ్యువెలరీ కలెక్షన్ ఉంది, బట్ ఎవరికైనా యూజ్ అవుతుందేమో. నేను కూడా రీసెంట్గా చేసుకున్నా. సో నేను మేకింగ్ ఛార్జెస్ అవన్నీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. జస్ట్ ఇప్పుడు కలెక్షన్ చూడండి. నాది చాలా తక్కువ కలెక్షన్ ఉంటుంది, బట్ చూపించాలి అని అనిపిస్తుంది. ఇది ఓన్లీ నా గోల్డ్ జ్యువెలరీనే. మా అత్తమ్మ వాళ్ళది, అమ్మ వాళ్ళది సపరేట్. ఇది వచ్చేసి ఓన్లీ నాది. ఒక్కొక్కటి చూపిస్తాను నేను. ఫస్ట్ మ్యారేజ్ కోసం తీపిచ్చారు నాకు ఇది. సో నేనైతే ఇప్పటివరకు నా ఓన్ ఎర్నింగ్తో మేబీ తీసుకున్నవి ఓన్లీ బ్యాంగిల్స్ తీసుకున్నా. రిమైనింగ్ అంతా అమ్మ వాళ్ళు, కొంచెం అత్త వాళ్ళు అలా తీపిచ్చింది. సో ఇది వచ్చేసి నా షార్ట్ నెక్లెస్ అనుకుంటా. మేబీ నాకు ఇక్కడ పెడితే మీకు మంచిగా కనిపిస్తుంది అనుకుంటున్నా బ్లాక్ మీద. సో ఇది వచ్చేసి నా షార్ట్ నెక్లెస్. దగ్గర నుంచి చూపించాలి అంటే ఇలా. ఇది నా షార్ట్ నెక్లెస్. ఇది అరౌండ్ నాకు తెలిసి 3 to 4 తులా మిడిల్లో ఉంది. నేను అంత పర్టికులర్గా వెయిట్స్ అయితే ఎప్పుడు చెక్ చేయలేదు. మ్యారేజ్ టైంలో అన్నీ కలిపే కొన్నాం కాబట్టి అంత ఐడియా లేదు నాకు. సో ఇది వచ్చేసి నా షార్ట్ అనమాట. షార్ట్ నెక్లెస్, లాంగ్ నెక్లెస్. షార్ట్ వచ్చేసి ఇంతే సింపుల్ ఉంటుంది. సో ఇంకొకసారి ఇది నా షార్ట్. అండ్ చాలామంది ఇవికి కొంచెము బంగారం ఇక్కడ తగ్గితే తర్వాత వేరే దానికి చేపించుకోవచ్చు అని థ్రెడ్ వేయించుకుంటారు. బట్ నాకెందుకో అలా నచ్చదు. నాకు మొత్తం గోల్డే కావాలనిపిస్తుంది. అందుకని నేను ఇదే ఆప్షన్ చూస్ చేసుకున్నా. అండ్ మనం అటాచ్ చేసుకోవచ్చు, ఎక్కడికి కావాలంటే అక్కడికి పిన్స్ పెట్టించుకోవచ్చు. లెంత్ వేరియబుల్ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి షార్ట్. ఇంకా కామనే కదా, షార్ట్ వచ్చిన తర్వాత ఒక లాంగ్ అయితే తీసుకుంటారు ఎవరైనా, మోస్ట్లీ. నేను కూడా అంతే. ఆ షార్ట్ దానికి కొంచెం లాంగ్ తీసుకోవాలి అని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట. ఇది నా లాంగ్ నెక్లెస్. ఇది పూర్తిగా. సో ఇక్కడ వచ్చేసి అమ్మవారిది కాసుల పేరు అనమాట. అమ్మవారిది వస్తుంది. ఎందుకో అమ్మవారిది ఒక్కటైనా తీసుకోవాలి అని చెప్పేసి నేను ఇది తీసుకున్నా. ఇది మొత్తం మోస్ట్లీ మామిడి పిందెలు, తర్వాత కొంచెం. అండ్ నా జ్యువెలరీలో నేను ఏమనుకున్నానంటే మోస్ట్లీ నాకు కొంచెం ఇదేమి స్టోన్స్ ఇవన్నీ ఉండొద్దు అని అనుకున్నాను. బట్ కొంచెమైనా స్టోన్స్ లేకపోతే లుక్ రాదు అని చెప్పి ఇది తీసుకున్నా. బట్ నేను ప్రిఫర్ చేయాలి అంటే స్టోన్స్ అన్ని రిమూవ్ చేసి చేయించుకోవడం మంచిది అని చెప్తాను. ఇవన్నీ నేనే వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ఇదైతే నేను డైరెక్ట్గా అక్కడ గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ వేరే కస్టమర్ చేయించుకునింది, నచ్చి ఇది ప్లేస్ చేయించుకున్నా. ముందుది షార్ట్ నెక్లెస్ చూపించా కదా, అది నేను పింట్రెస్ట్లో సెలెక్ట్ చేసుకొని ఆ మోడల్ ఇచ్చి చేయించుకున్నాను అనమాట. ఇది నాకు తెలిసి 4 to 5 కాదు, 5 to 6 ఉంటుంది ఇది. 5 to 6 ఉంటుంది ఇది టోటల్ వచ్చేసి. ఇది 5 to 6 గ్రామ్స్ ఉంటుంది. ముందు వచ్చేసి 3 to 4. ఇప్పుడు కొనాలి అంటే ఇంకా చాలా పడుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడైతే 5 grams అంటే ఆల్మోస్ట్ 10 lakhs దాకా పట్టచ్చు. మేకింగ్ ఛార్జెస్ తర్వాత ఇవేమి తరుగు, ఇన్ కేస్ ఇవన్నీ చాలా వేస్టేజ్ ఉంటాయి. మాకు తెలిసిన వాళ్ళే మంచిగా చేపిస్తారు అని వెళ్ళాం, కానీ తర్వాత రియలైజ్ అయ్యామన్నమాట. మొత్తం చేసిన తర్వాత ఓకే, మనకి అంత ప్రాఫిట్స్ ఏం రాలేదు, మేబీ బాగానే ఛార్జ్ చేశారు అని చెప్పి. నేనేమనుకున్నానంటే గోల్డ్ షాప్స్కి వెళ్తాం కదా, వెళ్ళిన తర్వాత ఓకే ఇప్పుడు గోల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1,40,000 ఉందనుకుంటా. మేబీ 22 carats వచ్చేసి 1,30,000 ఉంది ఈ రోజు రేట్ అయితే. నేనేమనుకున్నానంటే మోస్ట్లీ 1,30,000 ఒక్కొక్క తులా మనం ఒకవేళ ఛార్జెస్ వెళ్ళినా మహా అంటే 1,000 2,000 ఎక్కువ పడుతుంది, అంతకంటే ఎక్కువ పడదు అని మైండ్ సెట్తోనే వెళ్ళేదాన్ని. బట్ రీసెంట్గా మా అన్న కోసం గిఫ్ట్ చేసేటప్పుడు వెళ్ళినప్పుడు నేను అసలు యాక్చువల్ మేకింగ్ ఛార్జెస్ ఎంత పడ్డాయి అన్నది నిజంగా గుర్తు చేసుకున్నా, అంటే తెలుసుకున్నా అనమాట ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది. నేను ఫస్ట్ టైం ఓన్లీ నా మనీతో తీసుకున్నా కాబట్టి కొంచెం అటెన్షన్ పే చేసి మొత్తం తీసుకున్నా. సో అవన్నీ నేను మీకు చెప్తాను. యాక్చువల్లీ గోల్డ్ జ్యువెలరీకి వెళ్ళే ముందు మనం ముందే ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఒకవేళ మనం 1 తులా తీసుకుంటే 1,30,000 అవుతుంది, అది మనకు తెలుసు. బట్ నియర్లీ ఒక 20%, 12 to 20% వేరీ అవుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. 20% అంటే నార్మల్ మ్యాటర్ కూడా కాదు. ఇప్పుడు 1,30,000 అంటే 10% అంటే 13,000 ఉంటుంది. అదే 20% అంటే 26,000 ఎక్కువ. ఇప్పుడు మనం ఒక బై చేయాలి, మన దగ్గర 1,40,000 ఉందంటే ఓన్లీ 1,40,000తో మనం వెళ్ళకూడదు. మేకింగ్ ఛార్జెస్ ఇంక్లూడ్ చేసి 26,000 ఎక్స్ట్రా వేసుకొని టోటల్ 1,66,000కి తీసుకొని వెళ్తే అక్కడ మనకు 1 తులా అయితే వస్తుంది. సో ఇదంతా నేను రీసెంట్గా ఎక్స్పీరియన్స్ చేసిన. సో ఇదనమాట నేను లాంగ్ నెక్లెస్. ఇది కూడా అంతే సేమ్. ఇవి అంతా గోల్డ్తోనే, టోటల్ గోల్డ్తోనే చేయించుకున్నా, థ్రెడ్ ఇష్టం లేదు అని చెప్పేసి.
ఇలా ఉంటుందన్నమాట ఇది టోటల్ పీస్. మీకు కావాలి అంటే నాకు కమెంట్ చేయండి, తర్వాత నేను పిక్స్ అప్లోడ్ చేసేకి ట్రై చేస్తా. ఇవి రెండే నవి మెయిన్వి నాకు తెలిసినంత వరకు. అక్కడే ఆల్మోస్ట్ 8 to 9 తులా అయిపోయింది. ఇది నేను నా 10th క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా మోస్ట్లీ మా అమ్మ అప్పుడు చేయించింది. ఇవన్నీ 22 క్యారెట్స్ గోల్డే, ఏది 24 మోస్ట్లీ చేయించరు జ్యువెలరీకి. మహా అంటే 18 క్యారెట్స్ కానీ అలా చేపిస్తారు కదా, 16 క్యారెట్స్ కొందరు అలా చేపిస్తారు. బట్ ఇవన్నీ 22 క్యారెట్సే. ఇది కూడా చైన్ లైక్ జస్ట్ సింపుల్గా ఉంటుంది బ్లాక్ బీడ్స్తో అని చెప్పి చేపించుకున్నది. ఇది కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇన్ కేస్ మనం బ్లాక్ బీడ్స్ వేసుకొని సింపుల్గా వెళ్ళాలి నార్మల్ ఫంక్షన్స్ కంటే, ఓన్లీ ఇది ఒకటి వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది 2 లేయర్ చైన్ నాకు అప్పుడు చెప్పించారు. ఇది కొంచెం లైక్ రొటేట్ అవుతూ ఉంటుంది. సో దీన్ని చైన్ చేయించుకోవాలి అనుకుంటున్నా కానీ మా అమ్మ చంపేస్తుందని చెప్పి అలానే పెట్టేసుకున్నాను అనమాట. ఇది నా జస్ట్ బీట్స్ అనుకోవచ్చు. ఇంతకుముందు గుండ్లమాల టైప్ అని ఉంది. యాక్చువల్లీ ఇది నేను గుండ్లమాలనే చేయించుకున్నా. బట్ కొందరు ఏమంటే స్టెప్స్ ఇవి గుండ్లు అయితే ఉన్నాయి కదా, మీకు దగ్గరగా చూపిస్తే కొంచెం కనిపిస్తుందో కనిపించదో తెలియదు కానీ ఇక్కడ గుండ్లు ఉంటాయి కదా ఒక్కొక్కటి, అవి స్టెప్ ఒకటి పెద్దది చిన్నది పెద్దది అలా చేయించుకుంటారు. బట్ నేను సేమ్ లెంత్లో చేయించుకున్నా అప్పుడు. ఇది నేనేం వెళ్ళి చూస్ చేసుకోలేదు, మా అమ్మ తెచ్చినింది. నాకు తెలియకోకుండా అప్పుడెప్పుడో కొన్నారు. ఇది నాకు అంత ఐడియా లేదు. సో ఇది వచ్చేసి చైన్ అనమాట. సింపుల్గా వేసుకోవచ్చు శారీస్ మీదకి లేదా డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఇంకో చైన్ అనమాట. అండ్ కమింగ్ టు ఇయర్ రింగ్స్, మనకు అంత వచ్చిన తర్వాత ఇంకా ఇయర్ రింగ్స్ లేకపోతే బాగుండదు కదా. నా లాంగ్ నెక్లెస్ చూపించా కదా, షార్ట్కి లాంగ్కి ఆల్మోస్ట్ ఇవే స్టోన్స్ ఉంటాయంట. జుమ్కీస్ ఇవి నాకు అసలు ఇలా బుట్ట టైప్ ఒకటి కూడా లేదు. సో అందుకని ఇది చేయించుకున్నా నేను. కనిపిస్తుందా మీకు? ఇది డిజైన్ మంచిగా అనిపిస్తుందని అనుకుంటున్నా. ఇది క్లారిటీ అనమాట. ఇన్కేస్ కావాలి అంటే పిక్స్ అప్లోడ్ చేస్తా. మోస్ట్లీ ఇప్పుడు చాలామంది చూస్తూనే ఉంటారు పింట్రెస్ట్లో, కానీ అలా దొరుకుతుంటుంది కాబట్టి మోస్ట్లీ అవసరం లేదు. బట్ ఇవి నా చిన్న జుమ్కాలు అనమాట. ఇవి ఆల్మోస్ట్ వెయిట్ వచ్చేసి నాకు 1 తులా పైనే పడ్డాయి. 1 తులా అనుకోవచ్చు అప్రాక్సిమేట్గా 1 తులా. అప్పట్లో 1 lakh పైగానే పడ్డాయి. ఇప్పుడైతే 1,50,000 అలా ఉంటాయి. ఇవి కాస్ట్ చెప్పాలి అంటే ఎవరికైనా ఐడియా ఉంటుంది చేయించుకోవాలి అంటే అని చెప్తున్నా. ఇది 1,50,000 ఉంటాయి. ఇవి రెండు కలిపి 1,50,000 ఉంటాయి. సో ఇవి వచ్చేసి 1 more జుమ్కా. కమ్మల కలెక్షన్ చూపిస్తాను. నాకు ఆల్మోస్ట్ 4-5 ఉన్నాయి, బట్ ప్రజెంట్ నా దగ్గర అయితే లేవు. అండ్ ఇంకొకటి ఆఫీస్కి అందుకు వేసుకొని పోవడానికి నేను మోస్ట్లీ ఇదే చైన్ యూజ్ చేస్తా. ఇది నాకు మా చిన్నమ్మ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. మా చిన్నమ్మ వాళ్ళే గిఫ్ట్ ఇచ్చారు. సో ఆఫీస్కి అందుకు వెళ్ళేకి ఇదే యూజ్ చేస్తా సింపుల్గా. అండ్ దీనికి యాక్చువల్లీ కింద ఒక $1 వచ్చింది పొగట్ట గ్యాస్. మనం పోగొట్టడంలో ఫస్ట్ ఉంటాం. చాలా ఇయర్ రింగ్స్ పోగొట్టా. నా కాలేజ్లో ఆఫీస్లో ఉన్నప్పుడే ఒక చైన్ వేసుకొని వెళ్ళా, దాన్ని కూడా పోగొట్టేసా. సో నాకు గోల్డ్ వేసుకోవాలంటే ఇదే ఫస్ట్ టెన్షన్. సో అందుకే మోస్ట్లీ నేను నా దగ్గర ఏ గోల్డ్ మెయింటైన్ చేయను. ఇంకేమన్నా ఫెస్టివల్స్ ఉంటే అప్పుడే వేసుకొని తర్వాత మా అత్త వాళ్ళకి పంపించేస్తాను అనమాట. అక్కడే లాకర్లో సేఫ్గా పెడతారు, ఎవరు మోస్ట్లీ మెయింటైన్ చేయరు. సో ఇది వచ్చేసి నాకు మా అత్త వాళ్ళు చేయించారు. ఇది మ్యారేజ్ టైంలో చేయించారు. సో ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్ అనమాట. అండ్ ఇంత చిన్నది ఇక్కడ బెంగళూరులో అందుకు వేసుకునేకి ఓకే, కానీ బట్ ఇంటికి వెళ్ళినప్పుడు అందుకు కొంచెం ఎవరైనా మంచిగా పెద్దగా వేసుకోవాలనుకుంటారు. ఇది స్టైల్ అనుకోండి, బట్ స్టిల్ చేపించింది మా చిన్నమ్మది ఇక్కడ వేసుకుంటాను. మా అత్త వాళ్ళు చేపించింది మోస్ట్లీ ఇంటికి వెళ్ళినా ఏదన్నా సింపుల్ ఇంకేం అవసరం లేదు, జస్ట్ బర్త్డే పార్టీస్కి అలా ఏమైనా వెళ్ళాలి అంటే ఇది ప్రిఫర్ చేస్తా. ఎవరినైనా చూడడానికి అదే అలా వెళ్ళినా మోస్ట్లీ మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం ఇదే ఉంటుంది నాకు. ఇది వచ్చేసి నా బ్లాక్ బీట్ అనమాట. నాకు ప్రజెంట్కి 2 ఉన్నాయి బ్లాక్ బీట్స్. ఇది మొత్తం గోల్డ్. నాకు ఇది తెలిసి 1.5 తులా 2 తులా 1.5 తులా పట్టింది అనుకుంటా. ఇది 1.5 తులాలో సింపుల్ది వచ్చేసింది. నేనే మరీ చేపించుకున్నాను. పెద్దది వద్దు అంటే చిన్నది తీసుకున్నారు. ఎందుకంటే నేను చిన్నది అంటే ఇలాంటి చిన్నది కూడా అనుకోలే, ఇంకా చిన్నగా ఉంటుంది అని. బట్ ఇది మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గోల్డ్ వస్తుంది, ఫుల్ ప్లెయిన్ గోల్డ్. ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్ అక్కడక్కడ అటాచ్ చేసి ఉంటారు. సో ఇది వచ్చేసి ఇంకొక చైన్ అనమాట. అండ్ తర్వాత ఇవి మేము మాటిల్లు కాదు చంపచారిలా అంటారు మా సైడ్. మీ సైడ్ ఏమంటారో నాకు తెలీదు, తెలిస్తే కమెంట్ చేయండి.
ఇలానే ఇరుక్కొని పోతుంది. నాకు అంత మెయింటైన్ చేయడం రాదు గైస్. నేను అసలు మోస్ట్లీ వేసుకోను. ఇది వచ్చేసి చంపచారీలు. ఇవి వెయిట్ నాకు తెలీదు. ఇవి తర్వాత ఇంకొక ఇయర్ రింగ్స్ కలిసి తీసుకున్నారు మా ఇంట్లో అమ్మ వాళ్ళే. ఇది కూడా మ్యారేజ్కి ముందే తీసుకున్నారు. సో ఇది వచ్చేసి ఇలా పెట్టుకుంటాం అనమాట. జస్ట్ చూపిస్తున్నా. సో ఇదైతే ఇలా పెట్టుకుంటారనమాట. ఇది నాకు వెయిట్ అంతగా తెలీదు. మోస్ట్లీ అన్నీ కొంచెం ఇప్పుడు కాల్ చేసి మా అమ్మని అడిగితే గుర్తు పెట్టుకున్నా కానీ నాకు అంత వెయిట్స్ తెలీదు. సో ఇది ఇంకొకటి, దీనికి పెయిర్ 2 ఉంటాయి కదా, ఇవి 2 ఇయర్ రింగ్స్కి పెట్టుకునేవి. ఇంత ఇలా పెట్టుకుంటారనమాట ఇవి. అండ్ ఇంకా దీనికి పెయిర్ ఇంకొక ఇయర్ రింగ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇవి కూడా అంతే. నా 10th క్లాస్లో అప్పుడేమో తీసుకున్నారు. నేను అస్సలు పెట్టుకోలేదు ఇప్పటివరకు, 1 టైం కూడా పెట్టుకోలేదు ఇయర్ రింగ్స్. నాకు అంత నచ్చవు కూడా. ఎంత పెద్దగా ఉంటే నేను మోస్ట్లీ యూజ్ చేయను. చాలా సింపుల్గా ఉంటేనే పెట్టుకుంటా. యాక్చువల్లీ నాకు వేరే పెద్ద ఇయర్ రింగ్స్ ఉన్నాయి. అవి మోస్ట్లీ 4-5 గ్రామ్స్ అలా ఉన్నాయి. అవి నాకు వద్దు అని చెప్పించి ఆఫీస్ వేర్కి అని చెప్పి అవి వద్దు అని అది పక్కన పెట్టేసి ఇవి ఒకటి చిన్నగా ఉంటాయి అని చెప్పి వేసుకుంటా. ఇవి వచ్చేసి చిన్నవి. మేబీ ఇవి తర్వాత అవి కలిపి 1 తులా, అరౌండ్ 1.5-1 తులా అలా ఇచ్చారనమాట. ఈ కమ్మలు ప్లస్ చంపచారీలు అని చెప్పా కదా, అవి 2 కలిపి మోస్ట్లీ 1.5 తులా అలా ఉంటుంది. అండ్ ఇంకా ఇది జస్ట్ నార్మల్ది, చిన్నది చాలా. మా అత్త నాకు ఇది ఎవ్రీ టైం తగ్గిపోతూ ఉంటుంది చైన్. ఇది కూడా ఆల్మోస్ట్ 1 తులా నియర్ ఉంది ఇది కూడా. సో ఇది ఎప్పుడు మోస్ట్లీ రెగ్యులర్గా యూస్ చేస్తా, కానీ ఇది ఫ్యాన్సీ ఐటెం కదా, మనం రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్రేక్ అయిపోతుంది అనమాట. సో అందుకని మా అత్త ఇది వేసుకోమని చెప్పి పంపించింది. లైక్ ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు అని. బట్ ఇంతవి మనం వేసుకోం కదా, దీంట్లో ఏమవుతుందంటే ఇది ఒక్కటే గోల్డ్, రిమైనింగ్ అంతా జస్ట్ నా బ్లాక్ బీడ్స్. ఇది ఒక్కటి గోల్డ్ అనమాట. ఇది కొంచెం, ఇది కూడా ఆల్మోస్ట్ 2 గ్రామ్స్ ఉంది. ఇది ఒకటి వేసుకోమని పంపిస్తారు. బట్ మనకు అంత ఇలాంటివి అస్సలు టచ్ కూడా చెయ్యము. సో అదే అనమాట. అండ్ ఇంకా నాకు యాక్చువల్లీ ఒకటి గట్టిది చైన్ ఉంటుంది. లైక్ ఓన్లీ మోస్ట్లీ తెలిసి ఉంటుంది తాళి వేసుకునే వాళ్ళకైతే. సో అది థింగ్ ఏమంటే ప్రజెంట్ నాతో లేదు, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. ఇంకా నాకు యాక్చువల్లీ ఒక లాంగ్ చైన్ ఉంది. తర్వాత బ్యాంగిల్స్ ఉన్నాయి. అవి అరౌండ్ 6 తులా అలా ఉంటుంది. 6 కాదు యాక్చువల్లీ 6 ఆ 2 తులా లాంగ్ చైన్, అదే జస్ట్ చైన్ అనమాట. లైక్ మ్యారేజ్లో తాళికట్టెకి యూజ్ చేస్తారు కదా, 16 days తర్వాత నల్ల పూసల ఫంక్షన్ ఆర్ తాళిదేదో ఫంక్షన్ చేస్తారు కదా, 16 రోజుల వ్రతం సంథింగ్ ఏమో అంటారు. అది ఉందేమో అని చెప్పేసి మా అమ్మ వాళ్ళు నాకు అది చేయించారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏమంటే అలా ఏముండదు. నేను ఫస్ట్ది బ్లాక్ బీడ్స్ చూపించాను కదా, సో ఇదే తాళిక కన్సిడర్ చేస్తారు అక్కడ కూడా. అండ్ మీన్స్ మోస్ట్లీ బ్లాక్ బీడ్స్. మా అమ్మ వాళ్ళకి కూడా సేమ్ రూలే ఉంది, ఓన్లీ బ్లాక్ బీడ్స్ వేసుకుంటే అంతే. మాకైతే తాళి లేదు, అత్త వాళ్ళ సైడ్ లేదు, అమ్మ వాళ్ళ సైడ్ లేదు. సో ఇంకా అది ఎందుకు అని చెప్పేసి నేను కొన్ని రోజులు అమ్మకి దగ్గరే ఇచ్చేసా వేసుకుంటుంది అని చెప్పి. సో ఇలాంటిది కాకుండా దీనికంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ప్లెయిన్ ఉంటుంది, కొంచెం లాంగ్ ఉంటుంది. ఇంతవరకు శారీస్ మీదకి అలా వేసుకునేకి బాగుంటుంది అది కూడా. అండ్ బ్యాంగిల్స్ నా దగ్గర క్లిప్ ఉంది. యాక్చువల్లీ నేను బ్యాంగిల్స్ తీసుకున్నవి, అవి నేను వాంటెడ్గా తీసుకోలేదు. ఇవన్నీ మా అమ్మ వాళ్ళు కొనిపించారనమాట. బట్ నేను మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఏమన్నా కొన్నాము అంటే మేము బ్యాంగిల్స్ ఒకటే కొన్నాము ఇప్పటి వరకు. సో అవి కూడా ఆల్మోస్ట్ వర్త్ ఆఫ్ 6 lakhs అలా ఉంటుంది, 6 to 7 lakhs. సో అవి బ్యాంగిల్స్ ఒకటి ఉన్నాయి, అవి కూడా 4 తులా ఉన్నాయి. అండ్ ఇవి 2 చైన్ నా దగ్గర ఇప్పుడు లేదు, మేబీ ఇంటికి వెళ్తే ఉంటుంది కానీ బట్ అంత చూపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నార్మల్ చైన్ అదే. బ్యాంగిల్స్ కూడా ప్లెయిన్ బ్యాంగిల్స్, నాకు స్టోన్స్ అవన్నీ ఉంటే నచ్చవు. సో ప్లెయిన్ బ్యాంగిల్స్కి నార్మల్ బ్యాంగిల్స్ వేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ వేస్తారు కదా, అలాంటిది వేసుకోవాలని అవి తీసుకున్నాను. అండ్ అవి బ్యాంగిల్స్, అవి క్లిప్ యాడ్ చేస్తాను, మోస్ట్లీ నా మొబైల్ ఎక్కడో ఉంది, ఆ క్లిప్ యాడ్ చేస్తాను. అండ్ కమింగ్ టు రింగ్స్, నాకు రింగ్స్ కలెక్షన్ అంత లేదు. ఇది వచ్చేసి 4 grams అలా ఉంటుంది. సో ఇది చూడొచ్చు మీరు, ఇది చాలా పెద్ద ఉంటుంది. నాకు ఇది తర్వాత ఇది సేమ్ ఉన్నాయి, పెట్టుకుంటే చాలా ఆడ్గా అనిపిస్తుంది ఈ రింగ్ కూడా. సో ఇలా ఉంటుంది. ఇది వద్దు అని చెప్పేసి, వద్దు అంటే వద్దు కాదు, ఎవ్రీడే యూజ్ చేయలేను. ఇది నాకు మా అత్త కొనిపించింది, లైక్ మా నాన్న వాళ్ళ అక్క అనమాట. మా నాన్న వాళ్ళ అక్క గిఫ్ట్ ఇచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండి, వీడియో మా అమ్మ వాళ్ళు చూస్తుంటే అండ్ మా అత్త కూడా చూస్తుంది. సో ఇది మా అత్త గిఫ్ట్ ఇచ్చింది. అత్త అంటే
లైక్ మా హస్బెండ్ వాళ్ళ అమ్మ కాదు, మా నాన్న వాళ్ళ అక్క, మేనత్త అనమాట. తను కొనిపించింది. మా అన్న మ్యారేజ్కి, నా మ్యారేజ్కి చేయించలేదు అని మా అన్న మ్యారేజ్కి నాకు తర్వాత మా అన్నకి ఇద్దరికి రింగ్స్ తీపిచ్చింది అనమాట. ఇప్పుడు గోల్డ్ రేట్ చాలా ఎక్కువ ఉంది, బట్ ఈ టైంలో తీపించింది నాకు. సో ఇది అనమాట రింగ్. అండ్ ఇది వచ్చేసి ఇది రీసెంట్గా బ్రేక్ అయిపోయింది గాయస్. నాకు చాలా నచ్చుతుంది ఈ రింగ్. కొంచెం లవ్ సింబల్ వచ్చేసి బాగుంటుంది, బట్ పెట్టుకునేకి నాకు అంత ఇష్టం లేదు. కానీ బట్ నాకు చాలా ఇష్టం. ఈ షేప్ వల్ల ఇష్టం ఉండదు నాకు మోస్ట్లీ పెట్టుకోవడము. బట్ ఇది చాలా బాగుంటుంది రింగ్. ఇలా 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 అనుకుంటూ తుంచేసా గాయస్ దీన్ని. మనకి చేతులు ఉండవు, సో దీనైతే తుంచేసాను. ఇది సెకండ్ రింగ్ నాకు. అండ్ ఇంకొకటి ఇది మా అత్త పెట్టింది, ఇది మా ఓన్ అత్త పెట్టింది అనమాట. సో ఇది కూడా బాగుంటుంది, నాకు నచ్చుతుంది ఈ డిజైన్ కూడా. ఇది కూడా ఆల్మోస్ట్ 3 grams ఉంది, అది 4 or 5 ఉంది. ఇది వచ్చేసి 3 grams అలా ఉంటుంది. అండ్ ఇది నా బీటెక్ డేస్ నుంచి నేను క్యారీ చేసే రింగ్ ఇది. తర్వాత ఇది విరిగిపోయింది కదా, ఇవి 2 క్యారీ చేసేదాన్ని నేను బీటెక్ నుంచి మోస్ట్లీ. సో ఇవి నా 4 గోల్డ్, అదే 4 అంటే ఇవి ఆల్మోస్ట్ ఈ 4 రింగ్స్ కలిపి 1 తులా ఉండొచ్చు. సో ఇది మొత్తం నా గోల్డ్ కలెక్షన్. అండ్ ఎలా ఉన్నాయి డిజైన్స్ అనేది కామెంట్ చేయండి. సో ఇంకా మీకు ఏమైనా మా అత్త వాళ్ళకి ప్లస్ నాకు కూడా పర్సనల్గా సిల్వర్ కలెక్షన్ బోల్డ్ అంతుంది గాయస్. క్యారీ బాక్స్లు అవన్నీ ఉన్నాయి. ఇన్ కేస్ సిల్వర్ కలెక్షన్ కావాలి అంటే నేను మా అత్త వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాతనే వీడియో చేయాలి. అండ్ మా అత్తది గోల్డ్ కూడా చాలా ఉంటుంది, నాకంటే డబుల్ ఉంటుంది మా అత్తది. సపోజ్ నాకు 20 తులా ఉంటే ఇప్పటికి ప్రజెంట్కి మా అత్తకి ఆల్మోస్ట్ 40 తులా ఉందన్నమాట బంగారం. సో మా అత్తని మీరందరూ గట్టిగా లైక్ చేస్తే మా అత్తకు చూపిస్తారనమాట. చూడు ఇలా అడుగుతున్నారు చేద్దాము అని చెప్పి. మా అత్త వాళ్ళ గోల్డ్ కలెక్షన్ కూడా చేస్తాను నేను. ఎప్పటికైనా మందే అనుకో. ఈ మధ్య గరికపాటి రీల్ వచ్చింది కదా, అత్త సొమ్ము కోడలికే పోతుందని, అది చూపించి మరీ చేయించాలి మా అత్తకి. సో ఈవెన్ మటన్ నా దగ్గర ఉన్న గోల్డ్ కలెక్షన్. ఇన్ కేస్ మీకు సిల్వర్ కలెక్షన్ తర్వాత మా అత్త గోల్డ్ కలెక్షన్, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న బ్యాంగిల్స్ అవి యాడ్ చేసేకి ట్రై చేస్తా. మోస్ట్లీ ఇప్పుడు అవ్వదు, సంక్రాంతికి వెళ్తా కదా, ఆ టైంలో ఎప్పుడైనా వేసుకునేటప్పుడు అలా చూడొచ్చు. సో ఈ కలెక్షన్స్ అన్నీ కావాలి అంటే సపోర్ట్ చేయండి. అండ్ ఎలా ఉన్నాయో కూడా కమెంట్ చేసేయండి. ఈరోజుకి ఇంతే వీడియో. థ్యాంక్ యూ, బాయ్.